సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. ఈరోజు అయితే మంగళవారం. సో నేను మా పంతులు మాత్రం ఇక్కడ బాలాపూర్కి అయితే వచ్చేసినాం గైజ్. ఫస్ట్ మాకైతే గూగుల్ మ్యాప్ అయితే మోసం చేసి మేము ఒక్క లొకేషన్ కొడితే అది ఒక్క లొకేషన్ తీసుకుంది. ఒక టెంపుల్ గురించి మస్తు అంటే మస్తు సర్చ్ చేసినాం గైజ్. అది చూపిస్తుంది అదే లొకేషన్ మాది, కానీ ఆ లొకేషన్ అయితే టెంపుల్ అయితే చూపిస్తుంది గైజ్. ఇక్కడ వస్తుంటే మాత్రం ఒక టెంపుల్ కనిపించింది అమ్మవారిది, పేరు అయితే లేదు, ఇంకా ఇది రెడీ అవుతుంది టెంపుల్ అయితే. సో దీని ముంగడ మాత్రం చిన్న రివర్ అయితే ఉంది గైజ్. సో చెరువు మా పంతులు ఆల్రెడీ స్నాప్ వేస్తుంది. చాలా మనమైతే ఇదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం గైజ్. ఈ గుడి చూడొచ్చు, కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ ఇంకా లోపల ఏమో వర్క్ నడుస్తుంది అనుకుంటా. గుడి అయితే లాక్ చేసింది గైజ్. మొత్తం ఆ దుమ్ము చూస్తే ఎన్నో రోజుల నుంచి గుడి అయితే బంద్ ఉంది. ఆ సింబల్ చూస్తే మీరు అర్థం చేసుకోండి అమ్మవారి గుడి అని. సో ఇదైతే బాలాపూర్లో ఉంది గైస్. ఇక్కడైతే చూడవచ్చు ఈ చిన్న చెరువు గైస్. నిజం చెప్తున్నా, బాలాపూర్లో తిప్పు కొడితే ఎన్నో ఉన్నాయి గైస్. ఎన్నో అంటే ఎన్ని, ఇక మనకి లెక్కలేనన్ని ఇక చెరువులు ఉన్నాయి ఇక్కడైతే. సో ఈ జూనిగా లోతు ఏం లేదు అనుకుంటాం, కానీ లోతు అయితే ఫుల్ ఉంది అనుకుంటా గైస్. ఎందుకు చెప్పాలాగో ఆ చెట్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది సంథింగ్ లోతు దీన్ని ఎంత డీప్ ఉండొచ్చు అని. సో ఇక మా పంతులాడు ఇక్కడనే ఉండు. హాయ్ పంతులు. సో ఇగో గాయస్ ఆడ ఒక ఆయన చేపలు కూడా పడుతుంది చూడవచ్చు, కనిపిస్తున్నా గాయస్ అక్కడ చేపలు కూడా పడుతుండు. సో ఇలాంటి చెరువులు అయితే ఆర్టిఫిషియల్గా అయితే ఇక చేపలు కూడా వస్తాయి. ఈ వాన పడ్డప్పుడు చాలామంది చెప్తారు కదా ఏడా. సో మనం మాత్రం అయితే కిందికైతే పోదాం గాయస్. సో ఇక్కడ నుంచి రా, ఇక్కడ పంతులు కింద పడగలరా పంతులు చెప్పింది నేను గాయస్. ఈడైతే చెప్పిందే తిన్నాడు. వీడిని తీసుకొస్తే మాత్రం నాకు ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది గాయస్. చెప్పిన మాట మావాడు మాత్రం అస్సలుగా అయినాడు, అన్ని కోతి పనులు చేస్తాడు. మళ్ళీ నాకు అదే రూట్లో దిగమని చెప్తాడు. ఇగో ఏదో కూడా కాగలరా పంతులు చెప్పింది ఎందుకు ఒక మాట చెప్పు, ఒక మాట మంచి చెప్పి తినాలరా. ఎందుకట్లా పంతులు? పంతులు హౌ కెన్ ఐ కమ్ దేర్? స్లిప్పింగ్ రాడ్ ఇస్ స్లిప్పింగ్ గాయస్. వాడు వచ్చిన రూట్ అని రమ్మంటుండు. ఏం చేద్దాం, మీకు చెప్పిన మాట విన్నాడు గాయస్ మా పంతులాడైతే. సో మనమైతే దిగుదాం. వీడిని ఎమ్మడొస్తే మాత్రం నాకు చాలా భయం అవుతుంది గాయస్. ఎందుకంటే నేను చెప్పిన మాట వాడితే మ్యాక్సిమం వినడే ఉన్నాడు మావాడు. సో చెరువు మాత్రం ఫుల్ అంటే ఫుల్ సుంసాం ఉంది గాయస్. ఈ చెరువు అసలైంది ఇప్పుడు కాదు గాయస్, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు అర్థమవుతుంది. వర్షాకాలం రావాలి గాయస్. అసలు ఎందుకు చెప్పాలా, ఇది మొత్తం నిండిపోతాయి, నీళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు చెప్పాలా, ఈ గడ్డి కనిపిస్తున్నా గాయస్, చెరువుకి దగ్గరనే ఎక్కువ నీళ్ళు తాకుతూనే కింద గడ్డి పెరుగుతుంది. సో మా వాడు దిగేయండి ఇదే రూట్లో, మనం ఎట్లా దిగుతామేమో గాయస్, నాకు అర్థమైతలేదు. వీడు చెప్పిన మాత్రం వినడు చెయ్యడు. సో మనమైతే దిగుదాం. నాకు కాలు నొప్పి ఉంది గాయస్, మన దెబ్బ తాకింది కదా. సో మావాడైతే చెప్పిన తిన్నాడు. సో గాయస్ ఆల్మోస్ట్ అయితే దిగేసిన పైకించి కిందికి. సో నా ప్రాబ్లం ఇది దిగొచ్చు గాయస్. ఉట్టి టైంలో నేను దీనికైనా పెద్ద స్టంట్లు వేసినా కానీ నాకు మొన్న యాక్సిడెంట్ అయింది, కాలు చేయి ఇంకా నొప్పి ఉంది. సో ఇంకా దెబ్బలు కూడా అట్లనే ఉన్నాయి గాయస్. దాని భయానికి మెల్లగా దిగాల్సి వచ్చింది. సో ఇక్కడైతే చూడవచ్చు, ఇక్కడ ఉండే లోకల్ అయితే ఇక్కడ బట్టలు కూడా ఉతుకుతారు అనిపిస్తుంది, చూస్తే మనకు అనిపిస్తుంది. సో మా పంతులు మొత్తం మళ్ళీ అక్కడెక్కడో పోతుంది గాయస్. సో చెరువు అయితే చూడవచ్చు ఎంత సుంసాం ఉంది. చాలామంది ఇలాంటి చెరువులలో బట్టలు వినడానికి వస్తారు, ఇక్కడ ఉన్న స్లమ్లో ఉన్న వాళ్ళు అయితే. సో అక్కడైతే మనం ముంగడ చూస్తే గవర్నమెంట్ అపార్ట్మెంట్లు కూడా కనిపిస్తున్నాయి మనకైతే. సో వాడైతే అక్కడ తిరుగుడే ఉంటుంది గాయస్ పంతులు గాంధీ. సో ఈ లొకేషన్ మాత్రం మస్తుంది గాయస్, నిజం చెప్తున్నా, ఓ క్రేజీ లొకేషన్ ఇది మాత్రం. సో వీకెండ్ ఉన్నప్పుడు ఏముంది గాయస్, ఇక్కడ కారే వస్తుంది ఈ రూట్లోకి, మస్తు లోన్ పని వేసి కూడా పోవచ్చు. కానీ ఇలాంటి జాగాలో పోలీసు వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఏమైనా కావచ్చు అని. సో మొత్తం చెరువు కూడా మొత్తం సాఫ్ ఉంది గాయస్. చెరువు అయితే మొత్తం ఇట్లా గిడ్డి చాలా తక్కువ ఉంది గాయస్. మేము ప్రతిసారి అనుకునే లొకేషన్కి అయితే వస్తాం, తిండికి ఏమైనా తీసుకొచ్చి కూర్చొని తింటే మొత్తం ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. కానీ ప్రతిసారి మేము మర్చిపోతాం గాయస్, నిజం చెప్తున్నా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇక్కడ టెంపుల్ కనిపించింది. మా బంధువులు అక్కడ టెంపుల్ ఉందన్న అని అనగానే ఇక్కడ టెంపుల్ సైడ్ వస్తాం మాత్రం వెనకాలైతే చెరువు అయితే కనిపిస్తుంది గాయస్ చూడవచ్చు. సో గాయస్ అక్కడ కూడా మనుషులు ఉన్నారు గాయస్, అక్కడ సైడ్ కూడా. సో మనకైతే రూట్ తెలియదు, ఇక్కడ లోకల్ పీపుల్కే ఐడియా ఉండొచ్చు. మొత్తం చూడొచ్చు గాయస్, మొత్తం కచ్చరా గాయస్. ఈడ అదృష్టం వచ్చేసి ఇక్కడ ఒక బియర్ బాటిల్ కూడా కనిపిస్తలే గాయస్. ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ ఉందో నాకైతే అర్థమవుతుంది. గుడి మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ ఎవరికి తిరగనేరు అనిపిస్తుంది. ఎక్కడ పోయినా మనకైతే బియర్ బాటిల్ అంతే, ఇక్కడైతే ఏం కనిపిస్తలేదు. సో కవర్లు అవి ఇవి పౌచులు ఇగో అవే కనిపిస్తున్నాయి గాయస్. ఐ థింక్ ఇక్కడైతే గణేశుడి నిమజ్జనం కూడా కావచ్చు, పెద్దగా కావచ్చు, చిన్నగా అయితే వచ్చు. కానీ ఇదైతే లోతే ఉండవచ్చు గాయస్. లోతు లేదని దిగినామనుకో చెప్పలేం, నీళ్ళలో ఏముంటో తెలియదు. నీళ్ళలో పాములకు కూడా ఇష్టం గాయస్, నీళ్ళలో కూర్చొని ఉంటాయి, ముసలిళ్ళు కూడా కూర్చొని ఉంటాయి, కానీ బయట పడే అవి.
సో అవైతే మొత్తం కలిసిపోతాయి గైస్ నీళ్ళలో, మనకు గుర్తుపట్టనట్లుంటే ఆ నీళ్ళలో కూడా. సో ఇలాంటి జాగాలో మనం పోయినప్పుడు అలా దిగకుండా మనం దూరం ఉండడమే బెస్ట్. నేను ఏ వీడియోలో ఇప్పటిదాకా దిగలేవు గైస్. ఇగో ఇది చూడవచ్చు మా పంతులు అడిగో కనిపిస్తుందా గైజ్, మా పంతులు అదావు ఆడ కూర్చొని ఉండే కాడు స్నాప్లు వేసుకుంటా కూర్చుండే గైజ్. ఇది ఉంటే నేను సతాయిస్తున్నాను, స్నాప్లు వేయడానికి ఆడ అంత దూరం పోయి కూర్చుని చూడండి. అగో కనిపిస్తుందా గైజ్, కోతిలా కూర్చొని మా పంతులు ఆడు. చెప్పండి ఇక ఏం చేసాను చెప్పండి. ఇక ఇక్కడ చూడవచ్చు డ్రై ఫ్రూట్స్ కవర్స్ అంట. ఎన్ని గనం ఉన్నాయి చూడదు గైస్, ఇన్ని గనం ఎవరు తిన్నాడు వచ్చా మళ్ళా అప్పుడు తీసుకొచ్చిందా? ఇది మల్లన్న స్వామి టెంపుల్ ఆరా? మల్లన్న స్వామి అమ్మవారి టెంపులా? సో గైస్ ఇది మల్లన్న స్వామి అమ్మవారి టెంపుల్ అంట. సో నేను అమ్మవారిది ఒకటే ఫోటో చూసిన, మల్లన్న స్వామి చూడలేదు. సో ఎవరైతే ఏముంది గైస్, దేవుడే కదా. సో చూడవచ్చు ఇన్నిగానే మా డ్రై ఫ్రూట్స్ అయితే కవర్ చూడవచ్చు, మొత్తం కుప్ప పడినాయి గైస్, మొత్తం కుప్ప. అరే అదేనా పంతులు ముంగడ శ్మశాన వాటిక కాల్చేది అదేనా గైస్? ముంగడవో శ్మశాన వాటిక కూడా ఉందంటావో? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, నేను చూడలేరా? నువ్వు అంతవరకు వేసి వచ్చినా ఇప్పుడు ఆడే చనిపోయిన వాళ్ళకి అక్కడెక్కడే పెడతారు రా? లేదుగా ఏం కనిపిస్తుంది, టుట్టి కాల్చేదేమో ఇట్లా చెరువు దగ్గరనే కాలుస్తారా? ఓ రెడీ అవుతుంది, ఇంకా రెడీ కావాలి. సో అది కూడా వాష్రూమ్స్ అనుకుంటా. సో గైస్ ఈ లొకేషన్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. సో ఇక్కడ ఇంచుమించు 30-40 కార్లు ఆరామ్సే పార్క్ అయితే కదా, 20-30 కార్లు అయితే ఆరామ్సే గైస్. రోడ్ అపోజిటే గుడి ఉంటుంది గైస్, మల్లన్న స్వామిది అమ్మవారిది కూడా. సో నేను అమ్మవారిది అని చెప్పిన. సో హే గైస్ మళ్ళీ కొంచెం ముంగడికి వచ్చేస్తే మాత్రం ఇంకొక చెరువు కనిపిస్తుంది. సో చూడవచ్చు ఇది మాత్రం ఎంత నీట్ ఉందంటే చూడవచ్చు గైస్, ₹1 సిక్కేసినా కూడా కనిపించేది. జర బెటర్ ఉంది కదరా, జర ఆకులు ఏం లేవు గైస్, జర నీట్ ఉంది చెరువు అయితే. సో అక్కడైతే చూడవచ్చు గైస్, మొత్తం కుండ చూపిస్తా. అక్కడెక్కడ పోతారో మాత్రం మనకైతే అర్థమే అయితే లేదు, అక్కడైతే కష్టం పోవడం కదా. మళ్ళీ పెట్రోల్ అయిపోయింది గైస్, 1 లీటర్ పెట్రోల్ అయిపోయింది ఈ చక్కెరలో అమ్మకు. అవునా అది అయిపోలే పంతులు గైస్. చెరువు దగ్గర రాగానే మాత్రం స్మెల్ మాత్రం జర చేపల స్మెల్ అయితే వస్తుంది. అవురా రాదా పంతులు? సో ఇదైతే స్నాప్ ఇచ్చోడు ఇక మావాడైతే. సో ఇదైతే చాలా డీప్, చాలా లోతు ఉండొచ్చు గైస్. ఎందుకు చెప్పాలా, అవి అక్కడ ముంగడ చెట్లు కనిపిస్తున్నాయో ఆ చెట్లే సగం వరకు మునిగిపోయినంటే అర్థం చేసుకో గైస్. ఒక చెట్టు మినిమం 15 నుంచి 20 ఫీట్ల హైట్ ఉంటుంది. సో అదే మునిగిపోయిందంటే మనం మునుగమో ఇక చూసుకుంటాం అవసరం అర్థమైపోతుంది. సో ఆ కొండ వెనకాల పోదాం అనుకుంటున్నా కానీ రూట్ ఎక్కడ ఉందో మాకైతే అర్థమవుతుంది గైస్. మా పంతులు వాడు చెప్తే మాత్రం వింటలేడు. సో ఇక్కడ చేపలు పడదామని అంటుండే, ఏం చేద్దాం చెప్పండి. ఇక ఇక్కడైతే మొత్తం ఇక ఏం లేదు గైస్, ఇక్కడ సైడ్ అయితే లోపల విల్లాస్ ఉన్నాయి గైస్. ఇదైతే తోపు ఏరియా అని కూడా బాలాపూర్లో మాత్రం. సో చెట్టు కూడా ఎక్కడికి రాదు పంతులు, లైట్ తీసుకో గైస్. ఇక్కడ చెత్త కూడవచ్చు, మొత్తం ఒడ్డు కొట్టుకొచ్చిన చెత్త. వర్షాకాలంలో అయితే నీళ్ళు ఇంతవరకు రావచ్చు అనుకుంటా, ఎవరా పంతులు? సో గైస్ ఓవరాల్ లుక్ ఇది. సో ఇక్కడ నుంచే తీస్తున్నాం వీడియో. సో ఇక్కడ గుడి కూడా ఉంది అమ్మవారిది. సో ఇప్పుడాక పోయి వచ్చింది. అరే ఇప్పుడాక మనం చూసింది అదేనా? ఇది కాదు, వేరేది కదా, వేరేది గైస్. ఇక్కడ కూడా పంతులు అద్దాలు అయితే పెట్టుకోడు, చదువు తప్ప వీళ్ళు అన్నిట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంది దీనికైతే. సో ఇక్కడ ఉండేటోళ్ళు మొక్కుతున్నారు గైస్. ఇది ఎప్పటి నుంచో ఉన్న గుడి, పాతకాలం గుడి అనుకుంటా ఐ థింక్. ఇది వీడు రాగానే స్టార్ట్ చేసిండు మళ్ళీ ఫోటోషూట్ అన్నా ఎండకు పోతుంది, నీడకు ఫొటోస్ సరిగ్గా వస్తలేవని. సో గైస్ ఇక్కడ చెరువు దగ్గర మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ చల్లగా గాలి వస్తుంది గైస్, నిజం చెప్తున్నా. సో వీడైతే చూడొచ్చు ఆడాగో అన్ని పిచ్చోళ్ళు లెక్కలు చేస్తాడు గైస్ మా పంతులు మాత్రం. సో గైస్ తాళం చేయాలి దానికి ఉన్నాయి అనుకుంటా, తాళం తీసుకుంటే బెస్ట్. సో ఇగో దానికి ఉన్నాయి, బ్లాగ్ తీసుకొని బ్యాగ్ చూడండి అయినా పడేసాడు ఆడైతే. మా వాడు చెప్పిన తిన గాయస్ కాకి చెప్పిన విన్నాడు గాయస్ మా పంతులు వాడు. ఫోటోషూట్ ఏడిపోయినానికి ఫోటోల వాళ్ళు ఉంటుంది గాయస్. ఏం చేసాం మనకైతే తెలిసి ఉండే కదా. సో గాయస్ ఇక్కడైతే మొత్తం గడ్డి చూడొచ్చు గాయస్. ఇక్కడ కూడా నీళ్ళు ఉంటాయి అనుకుంటా కానీ ఇక్కడ నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే నీళ్ళలో పెరిగే గడ్డే గాయస్, నీళ్ళలో పెరిగే గడ్డే ఇది, మనకైతే అర్థమవుతుంది. సో ఈడైతే చూడొచ్చు చెట్ల మధ్యలో ఒక కోతి ఉంది, అదే ఊర కాదు మా పంతులు ఆడే, మీరైతే అందరు గుర్తుపడతారు. సో మేము ఇంత బిజీగా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం కానీ ఈడైతే ఇగో ఫోటోషూట్ అన్నా అని అంటుండే. ఏం చేసాను చెప్పండి గైస్, ఇగో ఈడు చేసిన కోతిపోవాలి మా దాంట్లో ఎవ్వడు చేయడు. ఓ హే గైస్ మళ్ళీ వెళ్తుంటే మాత్రం ఇంకొక చెరువు కనిపించింది. ఇది మేము ఎక్స్ప్లోర్ చేయడం 3వ చెరువు గైస్. సో మా పంతులో నేనైతే షాక్లో ఉన్నాం. బాలాపూర్ సైడే ఇది నాదార్గుల్ అంటే ఏరియా. సో బాలాపూర్ ఇట్లా ఉంది. సో ఇక్కడైతే చూస్తే గైస్ చూడొచ్చు ఇక రోడ్ ఎట్లుంది, మట్టి రోడ్ మాత్రం గైస్. ఇక్కడ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ చేపల వాసన వస్తుంది. సో మా పంతులాడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్తుండు. మంచిగా కూర్చోరా
టీవీఎస్ రైడర్ బండ్లు మంచిగా పంతులు ఎక్కడ పోయినా ఆ బండ్లు మస్తు నడుస్తున్నాయి. టీవీఎస్ రైడర్ స్పోర్ట్స్ బైక్ గైస్. టీవీఎస్ రైడర్ అయితే ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ ఫేమస్ ఉన్నాయి. అగో నీళ్ళ పైన గాలి కనిపిస్తుంది. గాలి పోతే నీళ్ళు ఎట్లా అవుతున్నాయి షేడ్ ఇంకొని చూపిస్తాం. కనిపిస్తున్నా పంతులు గాలి పోతుంటే ఇగో నీళ్ళు షేడ్ అవుతున్నాయి. ఇగో క్లియర్గా గైస్ ఇగో క్లియర్గా షేడ్ అవుతున్నాయి. మామూలు చూడొచ్చు మా పంతులాడు మాత్రం. ఎండకు పిచ్చి లేచిపోతుంది గైస్. ఎండాకాలం ఇంకా స్టార్ట్ అయ్యింది, ఇంకా సరిగ్గా స్టార్ట్ కూడా కాలేదు. అయినా కానీ ఎండ చింపేస్తుంది గైస్. పైన ఎండ, కింద చెరువు, మధ్యలో మట్టి రోడ్డు, దాని మీద మేమిద్దరము. పంతులు మాస్క్ది. సో మొత్తం ఎండిపోయి ఉన్నాయి గైస్. వస్తాయి ఎండిపోయి. ఇప్పుడు మాత్రం ఒక చేప దొరుకుతా మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ గైస్. ఏమంటే పంతులు ఒక చేప దొరికితే సెట్ దావతావునా కదా, సెట్ గాయస్. మా వాడు చాలా ఇష్టంతో తింటారు మా పంతులు చేపలు.